వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘన నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 29వ తేదీన నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వ్యూలు హాజరు కానున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో పాడి గేదెకు సోకిన తోక వ్యాధి శస్త్రచికిత్స చేసి తొలగించిన పశు వైద్యులు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సాయినాథుని ఆలయంలో విశేష పూజలు, పాల్గొన్న భక్తులు. పంటలపై కమ్ముకుంటున్న మంచు, క్షేత్రంలో పురుగు మందు పిచికారీ చేస్తూ హల్చల్ చేస్తున్న డ్రోన్స్. పంటలపై మంచు ప్రభావం చూపుతోంది. పశ్చిమ ఏజెన్సీలో కురుస్తున్న మంచు కారణంగా పచ్చిమిర్చి తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తోటలు వేసిన రైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే తోటలకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని తెలియజేస్తారు. పంట వయసును బట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సేంద్రియ ఎరువులను వినియోగిస్తే పురుగు నివారణతో పాటు భూసారం పెరుగుతుందని తెలియజేశారు. వచ్చే వేసవి దృష్ట్యా గిరిజన గ్రామాలలో అధిక శాతం మిర్చి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది గిట్టుబాటు ధర వస్తుందని కొండంత ఆశతో మిర్చి సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎల్ఎస్ పొగాకు మాదిరిగానే మిర్చి ఫలసాయంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. మార్కెట్ యార్డు ద్వారా ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి మార్కెట్ ను నిలబెట్టాలని సూచిస్తున్నారు. తెగులు సోకకుండా ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తోటలను పరిశీలన చేసి రైతాంగానికి సూచనలు, సలహాలను ఇచ్చి ప్రోత్సాహం అందిస్తే దిగుబడి బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారుతున్నా మిర్చి రైతుల తలరాతులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి సాగు చేసే రైతాంగానికి ప్రభుత్వ పరంగా మరెన్నో అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో సాగు చేసే మిర్చికి డిమాండ్ ఉందని, కేజీ మిర్చి మంచి రకం సుమారు 700 రూపాయల నుంచి 1200 రూపాయల మేర ఉంటుందని, రకాన్ని బట్టి ధర నిర్ణయిస్తారని తెలియజేశారు. మున్సిపాలిటీలో ఇంటి, నీరు, ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోరారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ఆస్తి, ఇంటి, కుళాయి పన్నులు ఎంతో దోహదపడతాయని అన్నారు. జంగారెడ్డిగూడెం ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా 2024-25 సంవత్సరానికి ఆస్తి పన్ను దాదాపు 10 కోట్ల ఉంది. వాటిలో ఇప్పటి వరకు 40% మాత్రమే వసూలు చేయడం జరిగింది. మిగతాది వసూలు చేసి పట్టణాభివృద్ధికి తోడ్పడిస్తున్నాము. దానిలో అదేవిధంగా ప్రజలు కూడా సహకారం అందించి వాళ్ళు స్వచ్ఛందంగా ట్యాక్సులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పారిశుద్ధ్యంలో డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ చెత్తను మాకు ఇచ్చి మా సిబ్బందికి ఇచ్చి సహాయ సహకారం అందించాల్సి కోరుతున్నాము. అలా కాకోకుండా కాలువల్లోనూ రోడ్డు పక్కన వేస్తే మన ఊరే చాలా డర్టీ కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ స్వచ్ఛ జంగారెడ్డిగూడెం అయ్యే విధంగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కౌన్సిల్ మన తీర్మానాలు కొన్ని చేశారు. వాటిని డెవలప్మెంట్ వర్క్గా ప్రతిపాదించేసి టెండర్లు పిలిచేసి జనవరి మాసంలో అభివృద్ధి కూడా జరుగుతుంది. వీటికన్నిటికీ మీరు చెల్లించే డబ్బులే ఆధారం కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్, అదేవిధంగా నీటి పన్ను, అదేవిధంగా వేకెన్సీ ట్యాక్స్ అన్నీ చెల్లించవలసిందిగా ప్రజలు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్ట్రీట్ లైట్స్ కూడా ఇప్పుడు అన్ని వెలుగదట్టుగా చేస్తున్నాము. వీటికి అన్ని దానిలకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఈ ట్యాక్స్లే ఆధారం కాబట్టి ఈ 10 కోట్ల రూపాయలు అందరూ మార్చి 31వ తారీఖు చెల్లించి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం కార్తీక మాసం సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు చేశారు. వేకువజామునే ప్రాతకాలార్చన, తోమాల సేవ అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండిత పురోహితుల మధ్య నిర్వహించిన తెప్పోత్సవం అంబరాన్నంటింది. హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాన్ని భక్తులు తిలకించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. హంస వాహనంపై ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
వ్యవసాయ సేద్యంలో మార్పులు ప్రారంభమయ్యాయి. కూలీలతో పని లేకుండా క్షేత్రంలో డ్రోగో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నారు. పంట సాగుపై డ్రోగో డ్రోన్లను వినియోగిస్తున్నారు. పురుగు మందులను డ్రోన్లతో పిచికారీ చేస్తున్నారు. ఇటీవలే డ్రోన్ల వినియోగం, వాటి పనితీరుపై కూటమి ప్రభుత్వం ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల సాంకేతికతను తీసుకువచ్చారు. డ్రోన్ల యుగానికి నాంది పలుకుతున్నారు. ఒక్కో కూలీకి రోజుకి 500 రూపాయల నుంచి చేసే పనిని బట్టి కూలీ సొమ్ములు చెల్లిస్తున్నారు. డ్రోన్లతో పిచికారీ చేస్తే కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పురుగు మందులు పిచికారీ పూర్తవుతుందని తెలియజేశారు. ఎకరంలో ఉండే పంట సాగుకు కేవలం 10 లీటర్ల పురుగు మందును 6 నిమిషాలలోనే పిచికారీ చేయడం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రసాయనాల ద్వారా రైతులకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి రక్షణగా డ్రోన్స్ దోహదపడుతున్నాయి. కేవలం 400 రూపాయలకే 6 నిమిషాల్లో 10 లీటర్లను ఎకరం సాగుకు చెల్లిస్తున్నారని, దీంతో కూలీ సొమ్ములతో పాటు సమయం వృధా కాకుండా మొక్క మొదల వరకు మందు పిచికారీ అవుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామాలలోని తోటలలో డ్రోన్లు రాయమంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో సైతం ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ మహిళా రైతులకు భారీ స్థాయిలో డ్రోన్లపై శిక్షణ ఇచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం పంటల సీజన్ ప్రారంభం కావడంతో పలువురు డ్రోన్లతో గ్రామాలలో ప్రత్యక్షమవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్పాదక పెంపుకు డ్రోగో డ్రోన్స్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పలువురు పేర్కొంటున్నారు. జంగారెడ్డిగూడ మండలం పేరంపేట గ్రామంలో వెంచేసి ఉన్న సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా విశేష పూజలు చేస్తారు. కార్తీక మాసం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి గురువారం బాబావారి ఆలయంలో అర్చన, అభిషేకాలతో పాటు నిత్య పూజల అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన చేస్తున్నట్లు తెలియజేస్తారు. వేకువజామునే సాయినాథుని దర్శించుకుని నామ సంకీర్తన చేస్తున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అంటూ నామస్మరణ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. గ్రామంలో వినాయక స్వామి ఆలయంలో ఉపాలయంగా సాయిబాబాను ప్రతిష్ఠించినట్లు, భక్త శ్రద్ధలతో బాబావారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొని సాయిబాబాను దర్శించారు. గ్రామంలో అందరూ సమైక్యంగా సాయిబాబా పూజలు, భజనలు, కోలాట కార్యక్రమం లాంటివి హైందవ సాంప్రదాయానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ప్రతి వేడుకను అమరానంటే విధంగా చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. బీసీ నాయకులు తూటికుంట దుర్గారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కృష్ణ బలిజ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్, పట్టణ కార్యదర్శి రాము, టీఎన్టీయూసీ అధ్యక్షులు కొంచాడ ఉమాప్రసాద్, ఎస్ఈసెల్ అధికార ప్రతినిధి తాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి లక్ష్మణరావు, యువ నాయకులు వీరమల్ల పోసుబాబు, ప్రసాద్, బుడిగిన అయ్యప్ప, కాగితాల పోసుబాబు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశానికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. నమస్కారం. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని యొక్క విగ్రహానికి ఘనమైన నివాళి అర్పిస్తూ వారు ఏదైతే ఉపదేశించారో, చదువు లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి లేకపోతే సంపద అనేది రాదు, దానివల్ల అసమానతలు పెరుగుతాయని సొసైటీలో ఈ అసమానతలన్నీ కూడా రూపుమాపాలన్నా, అజ్ఞానం తొలగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా దానికి చదువు ఒక్కటే మార్గమని వారు ఏదైతే ఉపదేశించారో ఆయన యొక్క ఉపదేశాన్ని మరి తూచా తప్పకుండా మరి పాటిస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసిస్తూ అనేక రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లోనే మరి ఆయన అంత అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఒక మార్గాన్ని ఇచ్చినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు భారత రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి వారు కూడా చెప్పినటువంటి మాట, పూలే నా గురువు అని చెప్పుకున్నారంటే ఆయన చూపినటువంటి మార్గం, ఆయన వేసినటువంటి బీజం ఎంత గొప్పదో ఒకసారి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా పూరించుకుంటూ వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ సందర్భంగా పూలే యొక్క ఆశయాలను, ఆచరణను ప్రతి ఒక్కరు కూడా మరి మార్గంగా చేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ నెల 29వ తేదీ శుక్రవారం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపొద్దున ఏదైతే జంగారెడ్డిగూడెం పట్టణం, జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ గాని, డిగ్రీ గాని, ఆ పైన చదువుకున్నటువంటి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఒక చక్కటి అవకాశాన్ని తీసుకొచ్చే విధంగా రేపు జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి మీకు కావాల్సిందల్లా మీ దగ్గర ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయింది సర్టిఫికేట్లు ఉన్నాయా, లేదా మీరు డిగ్రీ చదువుకున్నారా, లేదా బీటెక్ లు గానీ, ఎంబీఏలు గానీ చదువుకున్నారా, అయితే ఈ అవకాశం మీకోసమని ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 10 గంటలకు మన జంగారెడ్డిగూడెంలో మరి జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి ఏదైనా చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఈ కామర్స్ లో గానీ, అదే బ్యాంకింగ్ లో గానీ, రిటైల్ లో గానీ మరి అవకాశాలు, జాబ్ అవకాశాలు రావడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులైన యువతి యువకులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా పట్టుకుని రేపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉదయం రేపు 10 గంటలకి మన టౌన్ హాల్ నందు ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఏజ్ బారు ఏ ఏజ్ అయినా కూడా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర కావాల్సిందల్లా ఒక సర్టిఫికెట్, మంచి కమ్యూనికేషన్ స్కిల్సే. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం నందు తోక వ్యాధికి చికిత్స అందజేశారు. గేదెలకు వచ్చే తోక వ్యాధి పట్ల పశు రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. కురాకుల చిన్న వెంకటేశ్వరరావుకు చెందిన గేదెకు తోక వ్యాధి సోకడం కారణంగా శస్త్రచికిత్స చేసి తోకను పశు వైద్యులు తొలగించారు. ఈ వ్యాధి సోకితే తోక కుళ్లిపోయి గేదెలు మరణిస్తాయని పేర్కొంటున్నారు. గేదెలకు సోకే రోగాలపై పాడి రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో తోక వ్యాధి సోకిన గేదెకు తోక తొలగించకపోతే వెన్నెముకకు వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉందని పశు వైద్య శాఖ డాక్టర్ రాజు తెలిపారు. శస్త్రచికిత్సలో ఫరీద్ కళ్యాణి పాల్గొన్నారు. వ్యాధులు చిన్నగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి పశు వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. లేకుంటే మిగిలిన భాగాలకు వ్యాధులు సోకి మరణించే ప్రమాదం ఉందని అన్నారు. దీన్ని టెలిహాంటేషన్ అంటారండి. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే, ఏదన్నా దెబ్బ తగలడం ద్వారా కానీ, లేకపోతే ఏదన్నా వేరే ఈ పశువుని తొక్కడం ద్వారా కానీ ఒక్కసారిగా ఈ తోక మీద పడినప్పుడు ఈ తోక ఏమవుతుంది, పుండుపడి ఆ పుండుని మనం సరిగా డ్రెస్సింగ్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే దీన్ని సరిగా మనం చూసుకోకుండా కనుక అశ్రద్ధ చేస్తే కనుక వెంటనే ఇది ఏమవుతుందంటే తినుకుంటూ వెళ్ళిపోయి గ్యాంగ్రీన్గా మారుతుంది. ఈ పుండు గ్యాంగ్రీన్గా మారి మొత్తం తోకంతా కూడా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన క్రమంలో ఇక మనం దీన్ని తగ్గించలేమనే భావనకు వచ్చి వెంటనే మనం ఏం చేస్తామంటే, ఎంతవరకు అయితే జీవ ప్రక్రియ ఉందో, ఎంతవరకు అయితే చచ్చుబడిపోయిన భాగం కాకుండా ఇంకొంచెం పైన చూసుకుని ఎంతవరకు అయితే తోక యాక్టివ్గా ఉందో లేదా తోకలో జీవం ఉందో ఆ ప్రక్రియను చూసుకుని, ఆ భాగాన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని
అక్కడికి మనం ఏం చేస్తామంటే తోకను కత్తిరించి పూర్తిగా సూచనలు వేసి సర్జరీ చేస్తాం. దీన్ని టైల్ యాంప్టేషన్ అంటారు. ఇది చాలా చిన్న సర్జరీనే. దీనివల్ల ఏది కానీ ఎటువంటి భయం ఏమి ఉండదు. కాకపోతే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా తినుకుంటా వెళ్ళి, ఇది ఒకవేళ చేయని పక్షంలో ఏమవుతుందంటే ఇది తినుకుంటా వెళ్ళిపోయి వెన్నుపూసకు కూడా వెళ్ళిపోయి చివరికి యానిమల్ చనిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండే నిమిత్తం మనం ఏం చేస్తామంటే ఎక్కడి వరకు అయితే తోక భాగంలో పాడైపోయిందో ఆ పాడైపోయిన భాగాన్ని మనం ముందుగా గుర్తించి వెంటనే దానికి అక్కడికి మనం రిమూవ్ చేసేస్తాం. టైల్ని రిమూవ్ చేసి 2-3 రోజులు డ్రెస్సింగ్ చేసుకుంటే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ పశువు అనేది యథాస్థితికి వస్తుంది. అంతా బాగానే ఉంటుంది. ఇది మీలో నైపుణ్యం ఉంటే ఉపాధి కల్పించడానికి తామంతా సిద్ధమంటున్నారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ప్రావీణ్యం ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు అస్వరపేట్ రోడ్లోని టౌన్ హాల్ నందు ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చింతలపూడి నియోజకవర్గ యువతి యువకులకి ఒక మంచి శుభవార్త. ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వీళ్ళంతా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే కొంగ రోషన్ కుమార్ గారు వారికి ఉన్నటువంటి స్నేహితుల ద్వారా అనేక కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి మరి నన్ను నమ్ముకున్నటువంటి, నన్ను నిలిపించినటువంటి యువత యువకులకి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక మంచి సంకల్పంతో మరి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా రేపు మన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతూ ఉందండి. మరి దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు, ఇంజనీరింగ్ ఇంకా ఎవరెవరు ఏం చదువుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డులు అలాగే మీ సర్టిఫికేట్స్ డూప్లికేట్స్ తోనే తీసుకుని రెజ్యూమ్ తీసుకుని ఒక సింగిల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు అంటే మీ అందరి దగ్గర ఏ టాలెంట్ ఉంది, వీళ్ళు ఉపయోగపడతారా లేదా, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ స్కిల్స్ అన్ని చూసి ఈయన ముందు సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ చేసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లని హైదరాబాద్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే వారికి సత్సంబంధం ఉన్న కంపెనీలు ఉన్నాయో వారితో ఆయన ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మాక్సిమం ఈయన ఎన్ని గ్యాదర్ చేశారో 100% అవడానికి పూర్తిగా మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా మేమైతే చాలా హ్యాపీ అవుతున్నాం. ఎందుకంటే ఆయన కూడా చాలా విద్యావంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, చాలా కంపెనీలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు, మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా మేము డిగ్రీ చదువుకున్నాం, ఇంటర్మీడియట్ చదువు, ఐటీఐ చదువు, బీటెక్ చదువు, ఆ చదువు ఈ చదువు, కంగారు పడకండి అమ్మా నేను వచ్చిన తర్వాత చేస్తాను ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి ఈ రోజు మరి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరి ఎమ్మెల్యే గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ జ్యోతిరావు పులే గారికి, జోహార్ జ్యోతిరావు పులే గారికి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 124వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులందరూ కూడా వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఆ బీసీలకి ఎప్పుడూ కూడా ఎన్నింటూ బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నింటూ ఉంటున్నారు. ఏదైతే మన బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి అయిన జ్యోతిరావు పులే గారి ఆశయాలకు అనుగుణంగానే మన తెలుగుదేశం పార్టీ అనుసరిస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న సుమారు 39,000 కోట్ల రూపాయలు కూడా బీసీలకు కేటాయించడం తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలందరం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో బీసీలకి ఎన్నింటో ఉంటూ తెలుగుదేశం పార్టీ, అలాగే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎన్నింటో ఉంటూ మరిన్ని కార్యక్రమాల్లో బీసీలకి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని కోరుతున్నాం.
చింతలపూడిలో నిరుద్యోగ యువకులకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్ లో తన స్నేహితులకు చెందిన పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి టాలెంట్ ఉన్న నిరుద్యోగ యువకులు తరలి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘన నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 29వ తేదీన నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువకులకు ఇంటర్వ్యూలు హాజరు కానున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో పాడి గేదెకు సోకిన తోక వ్యాధి శస్త్రచికిత్స చేసి తొలగించిన పశు వైద్యులు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సాయినాథుని ఆలయంలో విశేష పూజలు, పాల్గొన్న భక్తులు. పంటలపై కమ్ముకుంటున్న మంచు, క్షేత్రంలో పురుగు మందు పిచికారీ చేస్తూ హల్చల్ చేస్తున్న డ్రోన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.